అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతోంది. ఆంధ్రలో అయితే బీజేపీకి ఎదిగే పరిస్థితి ఇప్పట్లో లేదు. కూటమిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీ 4-5 సీట్లు గెలుచుకుంటుంది. కానీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ ఒంటరిగానే ఎదుగుతోంది, క్రమంగా సీట్లు పెంచుకుంటోంది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కైవసం చేసుకున్నటువంటి తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ని కానీ, ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి అభిమానం రూపంలో ఉన్నటువంటి ఓట్లు కానీ, ఈ రెండింటిని కనుక బీజేపీ సొంతం చేసుకుంటే ఖచ్చితంగా బీజేపీకి ఎదిగే అవకాశం ఉందనేది అందరూ చెబుతున్నటువంటి మాట. సో ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని ఇవాళ కాకపోతే రేపైనా సరే పార్టీలోకి చేర్చుకోవాలనే ఉద్దేశంతో మోదీ ఆప్ హమారే సాత్ జోడియా అని చెప్పి అనే వ్యాఖ్యలు చేశారా అనే ఒక చర్చ నడుస్తుంది. దీనిపై మీరేమంటారు? సార్, ఆప్ హమారే సాత్ జోడి అంటే మీరు మాతో కలిసి ప్రయాణం చేయండి అనే ఒక తెలుగు అర్థమేమో బహుశా. ముస్లిమ్స్ కాబట్టి మంచి చక్కటి హిందీని చక్కగా తెలుగులో అనలైజ్ చేస్తారు. సో ఇక్కడ పూర్తిగా పిలుస్తున్నారా, కేంద్ర రాష్ట్రం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అంటున్నారా అనేది వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. ఇక్కడ జరగబోయే ఈక్వేషన్స్ బీజేపీ బలం ఇటువైపు. అంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన కారణం కూడా ఇలా ఈ ఉద్దేశంతోనే కదా సార్. లేకపోతే స్టాలిన్ గారు చేసిన, లేకపోతే రేవంత్ రెడ్డి గారు తిరస్కరించిన, వీళ్ళందరినీ అంటే ఎవరైతే కోప్పడతారో వాళ్ళని చాలా ఓపిక్ గా బుజ్జగిస్తారు సార్. ఓపిక్ గా బుజ్జగిస్తారు. ఇది చూస్తే నాకు మోడీ గారిని చాలా ప్రశంసించాలనిపిస్తుంది సార్. ఎందుకంటే నన్ను శంకించేవారు నా వారు కాదు, నాతో వచ్చేవారే నా వారు అని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని పార్టీలోంచి పక్కన పడేసేటటువంటి జనసేన పార్టీ కంటే, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తనలో కలుపుకునే ఉద్దేశంతో ప్రశ్నించే వారిని, ఎందుకంటే వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఆ ప్రశ్న సారాంశం ఏంటి అంటూ వాళ్ళని కూల్ చేసి కన్విన్స్ చేసి ఆ కోపంతో వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తిరిగి వెనక్కి తీసుకురాగల సమర్థత గల వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే గతంలో మనం చూసినప్పుడు అస్సాం ఎలక్షన్స్ లో ఈ రోజు 3 సార్లుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒకప్పుడు మోడీ గారిని గట్టిగా విమర్శించినటువంటి వ్యక్తి. ఎంత గట్టిగా, అది ఆశ్చర్యం. అదే మాదిరిగా మన వెస్ట్ బెంగాల్లో ఎవరైతే మమతా బెనర్జీ గారితో పక్కన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా ఉండి దుమ్ము దులిపేసినారు మోడీ గారిని ఎన్నో మార్లు, అటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకొని బీజేపీలో కలిసి కీలక స్థానం ఇచ్చి ఆవిడకి దీటుగా పక్కన ఉండి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏవయ్యా, టోటల్ హ్యాండ్ నీదే అంటూ అతన్ని ముఖ్యమంత్రిగా చేసినటువంటి గొప్ప చరిత్ర. అదే మాదిరిగా చంద్రబాబు గారండి. చంద్రబాబు గారు ఎన్నిసార్లు ఆయన భార్య బిడ్డలనే చూసుకోవడం చేతగానోడు మనల్ని చూస్తాడు అని ఎన్నో మార్లు అనేవాళ్ళండి. పాచిపోయిన లడ్లు అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మారి ప్రస్తావించినారండి. అయితే ఆయన శత్రువులందరినీ కూడా ఆయన పక్కన కలుపుకోగల శక్తి మోడీ గారికి ఉంటుందండి. బహుశా జై శ్రీరామ్. సో అలా ఉంటుందేమో బహుశా ఆయనకి. కానీ అంటే చంద్రబాబు గారిని కలుపుకోగలిగినారు, తిట్టి విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోగలిగినారు. కానీ ఏ రోజు జగన్ రెడ్డి గారితో ఒక్క మాట పొగడ్తలు వినలేదండి, ఒక్క మాట విమర్శలు వినలేదు. అంటే ఏ వ్యక్తిని పొగడాల్సిన పని లేదు, విమర్శించాల్సిన పని లేదు. పొగిడితేనే పనులు జరుగుతాయి, విమర్శిస్తే మన పనులు జరగవు అనేది లేదండి. మనలో పనితనం ఉంటే మన పనులు ఎక్కడైనా జరుగుతాయి. అది స్టేట్ లోనైనా సెంట్రల్ లోనైనా. 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అంటే సెంట్రల్ అంగీకారం లేకుండా రాదు కదా. మరి సెంట్రల్ ఎలా అంగీకరించింది? 10 సార్లు ఏమన్నా పొగిడినాడా మోడీని? అదేంటది నమో నరేంద్రజీ మోడీజీ అన్నారా? లేకపోతే ఏమన్నా ఆయన ఏమన్నా అంది హై తుఫానీ హై అని జగన్ గారిని పొగిడారా? లేదే. నన్ను పొగడక్కర్లా, నేను ఇంకొకరిని పొగడక్కర్లా, నా పని అవసరం, నా రాష్ట్రానికి ఇవి కావాలి అని తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మనం జగన్ గారిని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆయన ఎవరిని తలుచుకుంటే వాళ్ళని తనలో కలుపుకునే శక్తి ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కలుపుకోరంటారా? ఏమో మరి కలుపుకుంటారేమో. అప్పట్లో మేము అనుకున్నామండి, కూటమిలో అంత గట్టిగా తిట్టి విడిపోయారు కదా, ఇక లైఫ్ లాంగ్ కలవరు చంద్రబాబు గారు అనుకున్నాం. కానీ అదే చంద్రబాబు గారితో పొగిడించుకుంటూ, చంద్రబాబు గారి కొడుకు కూడా నమో నరేంద్రజీ మోడీజీ, తర్వాత నమో నాయుడుజీ మోడీజీ, మరి కిదరే పవన్ జీ మాకు తెలీదు. సో ఇటువంటి పరిస్థితుల్లో నిన్నటి రోజు అండి దేవాంశు చేపట్టుకుంటూ మోడీ గారు నడిపిస్తుంటే మాకు చాలా భయం వేసిందండి. ఎందుకంటే 15 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రులు అంటే ఓకే, 15 ఏళ్ళు తర్వాత దేవాంశు వయసుకు వచ్చేస్తాడేమో. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు ఉంటదేమో, 15 ఏళ్ళు అంటే మళ్ళీ అరౌండ్ 25 ఏళ్ళు ఉంటదేమో. దేవాంశ్ చేపట్టుకుని కూడా మోడీ గారు నడిపించేస్తే మేము వెనకాల క్యూ లైన్ లో మా నెంబర్ ఎంతండి అనే పరిస్థితి అయితే దేవాంశ్ చేపట్టుకున్నప్పుడు మాకు అనిపించిందండి.
సో వాట్ నెక్స్ట్? నెక్స్ట్ కూడా వాళ్ళేనా? ఇప్పుడైతే వాళ్ళు ఓ 15 ఏళ్ళు వాళ్ళు తర్వాత మా అన్నకి అవకాశం వచ్చింది అన్నటువంటి వీర మహిళలు మళ్ళీ దేవాన్షి పట్టుకున్నాడేంటి? ఒరే నాయన చూడు నడిపిస్తున్నాడు దేవాన్షి నడిపిస్తాడు. దేవాన్షి ఏ పార్టీలో ఉంటాడు ఆ పార్టీని నడిపిస్తారు. మరి మనం ఎక్కడ ఉంటాం? మనం కూడా ఉంటాం. సో ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని అన్ని కోణాల్లో ఆలోచిస్తే మోడీ గారేమి పవన్ కళ్యాణ్ గారిని చూడడానికో లేకపోతే చంద్రబాబు గారిని చూడడానికో రాలేదండి. అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ కోసం తెలంగాణలో బీజేపీ జెండా ఎలా పాతాలి అనే ఒక ఈక్వేషన్. అది కూడా హెట్రో రెడ్డి గారి ఓపెనింగ్ కోసం. హెట్రో రెడ్డి గారు అంటే మన జగన్ రెడ్డి గారు అనుసంధానకులు. ఏదైతే దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆయనకి మంచి పారిశ్రామికంగా ఆంధ్రాలో అవకాశం కల్పించినటువంటి పరిస్థితి వైజాగ్ లో. అదే మాదిరిగా అభివృద్ధి పనులు అంటారా, అది సర్వసాధారణం. అభివృద్ధి పనులతో పాటు బీజేపీ ఈక్వేషన్స్ తెలంగాణలో కూడా కూటమిని స్థాపించబోతుందా? రేవంత్ రెడ్డి గారు రాగల రోజుల్లో బీజేపీలో కలవబోతున్నారా? టీడీపీ నుంచి బీజేపీకి అంటే టీడీపీ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళగలిగిన వ్యక్తి కాంగ్రెస్ నుంచి బీజేపీకి రాలేకపోతాడా? అంటే చంద్రబాబు గారు ఎటు చెప్తే అటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోతారా? ఆ కమ్మదనం ఇంకా కూడా తెలంగాణలో అలాగే ఉంటుందా? వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను చెప్పలేదు, జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు. సో ఇక జరగబోయే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో కూడా మనం ఆలోచించలేమండి. ఒక 2 సంవత్సరాల్లోనే ఈ మార్పులు చేర్పులు ఉండొచ్చేమో, తారుమార్ తక్కర్మార్ అంటూ జరిగే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారి పాచికలు ఆంధ్ర రాష్ట్రంలో పారలేదు కాబట్టి మరొక్కసారి ఆ పాచికలు ఎత్తుకొని తెలంగాణలోకి వచ్చి పారగల సమర్థగల నాయకుడు. అదే కాకుండా విజనరీ, ఆయనతోనే తెలంగాణ అభివృద్ధి చెందింది కాబట్టి ఈసారి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఛాన్స్ ఇస్తారా? లేకపోతే తెలంగాణలో ఏదని మళ్ళీ ఇక్కడే మన లోకేష్ గారికి ఛాన్స్ ఇస్తారా? మరైతే ఈక్వేషన్స్ ఎలా మారుతాయో మనమైతే చెప్పలేమండి. ఎనీవే, నాకైతే బీజేపీ తెలంగాణలో కూటమిని స్థాపించబోయే అవకాశాలు ఉన్నాయేమో, అటువంటి ఆలోచనలు వస్తున్నాయేమో. ఎందుకంటే ప్రధానమంత్రిగా మళ్ళీ కావాలంటే ఏదో ఒక స్టేట్ కోఆపరేషన్ ఉండాలి కదా, ఎంపీ టికెట్లు. సో అందులోనూ రేవంత్ రెడ్డి గారు మొన్న మధ్య తిరస్కరించారు మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు అనేసినారు. సో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని పట్టుకొని పార్టీలో చేర్చుకునేటటువంటి గొప్ప హృదయం గల వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని పార్టీలోంచి పక్కన పడేసే గొప్ప మహోన్నత హృదయం గల వ్యక్తి మరొకరు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈక్వేషన్స్ ఎట్ నుంచి వెళ్తాయో మనం వేచి చూడాలి సార్. అయితే ఇక మీరు చెప్పినట్టు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి లాగా, తర్వాత అస్సాంలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గెలుపు గుర్రంగా అప్పట్లో భావించినటువంటి హేమంత్ బిశ్వా శర్మ ఇప్పుడు బీజేపీ గెలుపు గుర్రం ఆయనలాగా ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి త్వరలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ సువేందు అధికారి గానో లేకపోతే తెలంగాణ హేమంత్ బిశ్వా శర్మ గానో పరిగణించాల్సి వస్తుందని మీరు అంటున్నారు, అంతే కదా సార్? అంటే ఎగ్జాక్ట్లీ సార్, నాకేమనిపిస్తుంది అంటే హేమంత్ గారు గాని సువేందో గాని వీళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉంటారో వారి పక్కన అనుచరులు, అంత స్ట్రాంగ్ గా నిలబడగ నాయకులు. వాళ్ళకి బీజేపీ వారు ఏమి ఎరవేస్తారంటే ఎన్నాళ్ళ నుంచి ఉండో పక్కన మా దగ్గరికి రా, మేము డైరెక్ట్ గా నేను ముఖ్యమంత్రి చేసేస్తామంటే నా వల్లే మమతా బెనర్జీ గారు నడుస్తున్నారు, నా ఆలోచనల వల్లే మమతా బెనర్జీ గారు ముందుకు వెళ్తున్నారు అన్న ఉద్దేశంతో ఈ పక్కన ఉండే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లు బయటకు వచ్చి టోటల్ వాళ్ళ హ్యాండ్ తోనే వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తారండి. బట్ ఇక్కడ ఈక్వేషన్స్ రేవంత్ రెడ్డి గారిని గనక బీజేపీలోకి లాగితే ఈ బలమంతా కూడా టీడీపీ వారు ఇచ్చిందే కాబట్టి, చంద్రబాబు గారు ఇచ్చిందే కాబట్టి, వాళ్ళ కొడుకుని ఆంధ్రాలో సీఎం గా చేయలేకపోయినప్పటికీ తెలంగాణలో కూడా సీఎం గా చేసే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చేమో. అంటే ఎక్కడో చోట సీఎం ఏ రాష్ట్రంలో అయితేనేమైందండి, తెలంగాణలో వాళ్ళ ఇల్లు, ఆస్తులు, కంపెనీలు అన్ని అక్కడే ఉన్నాయి. ఆయన బలం కూడా అక్కడే ఉంది. జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన కమ్మదనం కూడా అక్కడే ఉంది కాబట్టి 100% ఆంధ్రలో సీఎం అవలేకపోయినప్పటికీ లోకేష్ గారు తెలంగాణలో సీఎం అయ్యే అవకాశాలు బీజేపీ కూటమి వస్తే పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని అక్కడన్నా కొడుకుని ముఖ్యమంత్రి చేసుకుంటారేమో అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ వస్తే రేవంత్ రెడ్డి గారికి ఇవ్వరు, ఖచ్చితంగా లోకేష్ గారికి ఇస్తారేమో అని అనిపిస్తుంది సార్.